నమస్తే అండి, నేను రజాక్. ఇది ఒక స్పెషల్ వీడియో అని చెప్పాలి. మీరు గత 4 రోజులుగా 3 రోజులుగా ఎక్కడ వింటున్నా డీప్ సీక్ అని చెప్పేసి వినిపిస్తా ఉందన్నమాట. అసలు ఈ డీప్ సీక్ ఏంటి, ఎందుకు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అంటే, ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు ఓపెన్ ఏఐ గురించి మాట్లాడితే మనం చాట్ జీపీటీ అనో, లేదంటే జెమినీ అనో, లేదంటే గ్రోక్ అనో, ఇలా రకరకాల పేర్లు అయితే ఉంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఓపెన్ ఏఐ అంటే చాట్ జీపీటీ మనందరికి కూడా తెలిసిందే కదా. ఏదైనా ఒక విషయాన్ని మనం దాంట్లో అడిగితే విత్ ఇన్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అది రిజల్ట్ని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఒక చాట్ జీపీటీని, ఒక ఓపెన్ ఏఐని తయారు చేయాలంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు అని చెప్పేసి ఇంతకాలం వీటిని తయారు చేసినటువంటి అమెరికా చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఆ టెక్ కంపెనీలు కూడా చెప్పుకుంటూ చెప్పినటువంటి పరిస్థితి అంటే దాదాపు 1 లక్ష కోట్లు, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, దాని మీద ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా దాని మీద పరిశోధనలు అంతా అని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితి అమెరికాకి అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళే తయారు చేసి కాబట్టి, మిగిలిన తయారు చేయలేదు కాబట్టి. కానీ ఇప్పుడు డీప్ సీక్ ఒకటి వచ్చి ఒక ప్రపంచాన్ని కుదిపేస్తుంది. కేవలం 50 కోట్లతో చాట్ జీపీటీ కంటే ఇప్పటి వరకు ఏదైతే మనం అనుకుంటున్నామో అమెరికా సృష్టించినటువంటి ఓపెన్ ఏఐ అన్నింటినీ వాటి అమ్మ మొగుళ్ళ తయారయ్యి ఈ రోజున ఆ దేశానికి సంబంధించినటువంటి టాప్ టెక్ కంపెనీలన్నీ కూడా ఉలిక్కిపడే రేంజ్లో ఈ రోజున ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఒక సింగిల్ డే 500 లక్షల కోట్ల రూపాయలు కుప్పలుగా ఆవిరైపోయినాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఆ దేశ పరిస్థితి ఏంటనేది. అదేవిధంగా ఎన్విడియాకి సంబంధించినటువంటి షేర్లు, ఎన్విడియా ఎందుకు పడిందని చెప్పేసి మీరు అడగవచ్చు. ఏవైనా చిప్ సెట్లు తయారు చేయాలంటే మనం వాడేటటువంటి ప్రాసెసర్లు కావచ్చు, వాటన్నింటిని తయారు చేయాలంటే ఎన్విడియానే అనమాట. సో ప్రపంచ దేశాలకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఈ రోజున ఈ డీప్ సీక్ తయారు చేసినటువంటి ఎవరైతే ఆయన ఉన్నారు ఎంటర్‌ప్రెన్యూర్, అతను మాట్లాడిన మాట ఏంటంటే, దీన్ని వాడటానికి, ఈ ఓపెన్ ఏఐని యూజ్ చేయడానికి పెద్ద చిప్ సెట్లు ఏం అవసరం లేదు అని చెప్పేసి ఆయన ఏదైతే నార్మల్గా ఉంటే అవి సరిపోతాయి అని చెప్పడంతో ఒక్కసారిగా అమెరికా దేశంలో ఉన్నటువంటి టెక్ కంపెనీలన్నీ కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి టెక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జంప్ అవుతారు, సింపుల్గా వెళ్ళిపోతారు పక్క దేశాలకి. అదేవిధంగా రీసెంట్గా ఒకడు అమెరికా నుంచి, వాడి పేరు ఏదో ఉందిలే, ఏదో చాయ్ బిస్కెట్ ఏదో అయి ఉంటాడు. సో అతను మన దేశానికి వచ్చి ఎవరో క్వశ్చన్ చేశారు, భారతదేశం త్వరలో ఈ ఓపెన్ ఏఐ ఇలాంటివి తయారు చేయబోతున్నాడంటే అవునా అని చెప్పేసి చాలా వెకిలిగా నవ్వుతూ, చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఇక్కడ నుంచి వెళ్ళాడనమాట. అయితే భారతదేశం నుంచి అతని మీద భయంకరంగా ట్రోలింగ్ అయితే జరిగింది. దాంతో అతను అక్కడికి వెళ్ళి నా మాటలని ట్విస్ట్ చేశారు, టర్న్ చేశారు, నా అంతరార్థం అది కాదు అని చెప్పేసి ప్రయత్నం చేసినాడు అనమాట. కట్ చేస్తే విత్ ఇన్ 3-4 డేస్లోనే అక్కడ చైనా నుంచి ఒక డీప్ సీక్ అని చెప్పేసి గట్టిగా వేసుకుందనమాట. ఇది మామూలు మోడల్ కాదు, R1 మోడల్. ఈ మోడల్ అయితే ఎంత ఉంటుందంటే ఆశ్చర్యపోతారు. ఈ డీప్ సీక్ని కనుక మీరు యూజ్ చేసుకుంటే కనుక మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి అది ఇచ్చే జవాబు ఎలా ఉంటుందంటే, డీప్ థింక్ R1 అని చెప్పేసి దాంట్లో ఒకటి ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే మీరు క్వశ్చన్ అడిగిన వెంటనే దాని సమాధానం ఇస్తుంది. ఎప్పుడైతే మీరు డీప్ థింక్ R1 యూజ్ చేస్తారో అది ఇంకా ఎలాబరేట్ చేస్తుంది అనమాట. ఒక హ్యూమన్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి సమాధానం చెప్పింది. అదేవిధంగా చాట్ జీపీటీ వచ్చేసి మనం ఏదైనా లోన ఇంకా కోడింగ్ సంబంధించి వాటికి వీటికి సంబంధించి యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు ప్రైజ్ అడుగుతారు. ఇది ఓపెన్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అసలు ₹1 కూడా మనం దీంట్లో ఖర్చు పెట్టాల్సిన పని అయితే లేదు. అదేవిధంగా దీంట్లో వెబ్ సెర్చ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. వెబ్ సెర్చ్ ప్రకారం చూసుకుంటే కనుక ఈ రీసెంట్ లాస్ట్ 1 అవర్లో ఏం జరిగిందో కూడా అది క్లియర్గా మీరు అడిగినటువంటి క్వశ్చన్కి మొత్తాన్ని వెబ్ సెర్చ్ చేసి మీ ముందు కొన్ని రిజల్ట్స్ అయితే ఉంచుతుంది అనమాట. అవి కూడా చాలా యాక్యురేట్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు చైనా చేసినటువంటి ఈ డీప్ సీక్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ ఓపెన్ ఏఐ ఏదైతే ఉందో అమెరికాకి కంటగింపుగా మారింది. అయితే నేను ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. బేసిక్ ఏంటంటే, భారతీయులు మనం అందరం కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాం టెక్ విషయానికి వస్తే కనుక అమెరికా మీద. మీరు ఏదైనా తీసుకోండి, ఒక మైక్రోసాఫ్ట్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, అదేవిధంగా ఇప్పుడు ఫేస్బుక్ తీసుకోండి, ఇంటెల్ తీసుకోండి, అదేవిధంగా ట్విట్టర్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, మనం లింక్డ్ఇన్ తీసుకోండి, ఏ ప్రొఫైల్ ఏది తీసుకున్నా సరే ఇవన్నీ కూడా ఎక్కడ తయారు చేయబడి అంటే అమెరికాలో తయారు చేయబడి. మరి మన దగ్గర ఏం తయారు చేయబడి? మన దగ్గర అసలు ఏముంది? 1-2 గట్టి కొడితే, ఒకటి అమెజాన్కి ఆల్టర్నేటివ్ ఫ్లిప్కార్ట్ ఒకటి వచ్చింది. మనం దాన్ని ఏ స్థాయిలో ఆదరిస్తామో మనందరికి కూడా తెలిసిందే, అది పరిస్థితి. నెంబర్ 2 ఏంటంటే ఊబర్, ఏదైతే ఈ సర్వీసెస్ ఉంటాయో, క్యాబ్ సర్వీసెస్ కావచ్చు, బైక్ సర్వీసెస్ కావచ్చు, అదేవిధంగా ఫుడ్ సర్వీస్ కూడా ఊబర్ ఆఫర్ చేస్తుందన్నమాట. ఈ సర్వీసెస్కి ఆల్టర్నేటివ్గా మనోళ్ళు వచ్చేసి మన తెలుగు వాడైనటువంటి ఒక అతను ర్యాపిడోను సృష్టించగలిగినాడు. అదేవిధంగా ఈ ఫుడ్ డెలివరీకి సంబంధించి స్విగ్గీ, జొమాటో, నాకు తెలిసి దాంట్లో మెజారిటీ ఓటాలు కూడా ఫారిన్ కంట్రీస్కి సంబంధించి ఉండొచ్చు. ఎందుకంటే మన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీటిలో త్వరగా పెట్టుబడులు పెట్టరు, నమ్మకం కుదిరే వరకు.
అయితే మీరు చూడండి, ఇప్పుడిప్పుడే మన దాంట్లో కొన్ని మాత్రమే. కానీ మీరు అమెరికాని తీసుకుంటే కనుక అమెరికాకి ఆల్టర్నేటివ్గా చైనా ఏ రేంజ్లో అయిందంటే, ఒక అమెజాన్కి ఆల్టర్నేటివ్ ఉంది వాళ్ళ దగ్గర, ఒక ఫేస్బుక్ ఆల్టర్నేటివ్ ఉంది, ట్విట్టర్కి ఆల్టర్నేటివ్ ఉంది, ఇన్స్టాగ్రామ్కి ఆల్టర్నేటివ్ ఉంది, అదేవిధంగా లింక్డ్ఇన్కి ఆల్టర్నేటివ్ ఉంది, నెట్ఫ్లిక్స్కి కూడా వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ ఉంది. చివరాఖరికి మనం వాడేటటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ ఓఎస్ ఉంటుంది కదా, దానికి కూడా వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ ఉంది. అదేవిధంగా అమెరికాకి సంబంధించినటువంటి మైక్రోసాఫ్ట్ ఓఎస్ ఉంది కదా, దానికి కూడా వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ ఉంది. అంటే మరి మన దగ్గర ఇవన్నీ ఎందుకు లేవు? మన ఆల్టర్నేటివ్లు ఎందుకు లేవు? అమెరికా ఏ అయితే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని చైనా వాడనప్పుడు భారతీయులుగా మనం ఎందుకు వాడుతున్నాం? చైనా ఏ విధంగా వాటిని కంట్రోల్ చేయగలిగింది? ఈ మాత్రం భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు తెలియదా, లేదంటే టెక్నికులకు తెలియదా అంటే తెలుసు. బట్ ఎందుకు మనం అంత యాక్సెస్ని అమెరికాకి ఇస్తున్నాం? అమెరికాకి సంబంధించినటువంటి ఒక ఫేస్బుక్ అనేది దీంట్లో ఓపెన్ కాదు, చైనాకి సంబంధించినటువంటి బ్రౌజర్స్లో ఓపెన్ కాదు. మనం క్రోమ్ వాడతాం కదా, వాళ్ళు క్రోమ్ వాడరు, గూగుల్ క్రోమ్ వాడరు. అదేవిధంగా మనం మైక్రోసాఫ్ట్ ఓఎస్ వాడతాం కదా, అమెరికాకి సంబంధించి వాళ్ళు వాడరు. సో దానికి ఆల్టర్నేటివ్ చూసుకుంటే కనుక ఈ రోజున చాట్ జీపీటీ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మేము తయారు చేసామని చెప్పారు కదా, ఈ రోజున 500 లక్షల కోట్లు ఒక్క సింగిల్ డే ఆవిరవడానికి కారణం ఏంటంటే డీప్ సీక్. సో చాట్ జీపీకి ఆల్టర్నేటివ్ ఈరోజు డీప్ సీక్ ఉంది. గూగుల్కి ఆల్టర్నేటివ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు బైడు ఉంది. అంటే మనం గూగుల్ వాడతాం, ప్రపంచం గూగుల్ వాడితే కనుక అమెరికా తయారు చేసిన గూగుల్, కానీ చైనాలో గూగుల్ వాడరు, బైడు వాడుకుంటారు. మన దగ్గర ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉన్నాయి కదా, మనం ఫ్లిప్కార్ట్ మన దగ్గర చేయాలనుకోండి, బట్ అమెజాన్ ఉంది కదా మన దగ్గర ఈ కామర్స్ సర్వీస్, కానీ వాళ్ళ దగ్గర వచ్చేసి అలీబాబా ఉందన్నమాట. వాళ్ళ దగ్గర అలీబాబానే ఉంటుంది, అమెజాన్ ఎక్కడ కూడా కనిపించదు, ఫ్లిప్కార్ట్ ఎక్కడ కూడా కనిపించదు. నెక్స్ట్ ఇన్స్టా విషయానికి వస్తే మన దగ్గర ఇన్స్టా ఉంది కదా, ఎవరు తయారు చేసింది? అమెరికన్స్ తయారు చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టా ప్రస్తుతం ఎవరి దగ్గర ఉంది? మెటా CEO మార్క్ జుకర్బర్గ్ దగ్గర ఉంది. సో మన దగ్గర ఇప్పుడు ఇన్స్టా మనం వాడుకుంటూ ఉంటే చైనా మాత్రం టిక్ టాక్ వాడుకుంటుంది. ఈ రోజున ఈ టిక్ టాక్ ప్రభావం అనేది, టిక్ టాక్ పవర్ అనేది ప్రపంచం గుర్తించింది. దీనివల్ల మంచి ఉంది, చెడు ఉంది, చాలా మంది పాపులర్ అవుతున్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మ్యూజిషియన్స్ ఉంటారు, సో వాళ్ళు చాలా పాపులర్ అవుతారు వరల్డ్ వైడ్గా. అదేవిధంగా డాన్సర్స్ ఉంటారు, అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళందరూ పాపులర్ అవుతారు. మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే కళ ఉందో ఆ కళతో పాపులర్ అవ్వచ్చు. కొంతమంది ఇవి ఉంటారు కదా, పల్మాలో బ్యాచ్, అలాంటివి ఈ మధ్యన హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో దాన్ని పక్కన పెడితే ప్రపంచం అమెరికా తయారు చేసినటువంటి ఇన్స్టాను వాడితే, కానీ చైనా టిక్ టాక్ని తయారు చేసి ప్రపంచాన్ని ఊపింది. ఈ సందర్భంగా ఈ టిక్ టాక్ పవర్ని అమెరికా తట్టుకోలేక చివరాఖరికి దాని మీద ఆంక్షలు పెట్టి భయపెట్టి దాన్ని కొనుగోలు చేయడానికి చెప్పేసి వాళ్ళకి గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చారు. 3-4 monthsలో దాన్ని నమ్మకపోతే కనుక అమెరికాలో కూడా దాన్ని బ్యాన్ చేస్తారు. సరే, ఇండియాలో అంటే మన పర్సనల్ సమాచారాన్ని అది దొంగిలిస్తుందని చెప్పేసి మన వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారు అనుకోండి, అది సెకండరీ. బట్ ఈ రోజున అమెరికా మాత్రం ఎక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ పవర్ ఎదిగిపోతుందని చెప్పేసి భావించి దీన్ని కొనేయడానికి సిద్ధమైనారు. ఇక మన దగ్గర MS ఆఫీస్ ఉంటుంది కదా, ఎవరు తయారు చేసింది? మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేసింది. వాళ్ళ దగ్గర వచ్చేసి AWS ఆఫీస్ ఉంటుంది అనమాట. అదేవిధంగా మన దగ్గర వచ్చేసి విండోస్ OS వాడతాం కదా, విండోస్ OS మన మెజారిటీ సిస్టమ్స్ అన్నింటిలో కూడా వాడతాం, అమెరికా తయారు చేసింది. అయితే వీళ్ళ దగ్గర వచ్చేసి కెవ్లిన్ అని చెప్పేసి ఒక OS అయితే ఉంటుంది అనమాట, వాళ్ళు దాన్ని వాడుకుంటారు. అదేవిధంగా ఉబుంటు కెవ్లిన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. వాళ్ళ ఏ అయితే ఇంటర్నల్ సోర్సెస్ ఉంటాయో ఆ దేశం మొత్తానికి సంబంధించి ప్రజలు కావచ్చు, లేదంటే ఆర్మీ మిలిటరీకి సంబంధించినట్టుగా కావచ్చు, లేదంటే సీక్రెట్ ఏజెన్సీస్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళు సెపరేట్ OSతో రన్ చేసుకోవడం జరిగింది. ఇక మనం అందరం రెగ్యులర్గా వాడతాం కదా యూట్యూబ్ని, ఆ యూట్యూబ్ వచ్చేసి అమెరికా వాడు తయారు చేసింది. కానీ చైనా వాడు దీనికి ఆల్టర్నేటివ్ కనుక్కున్నాడు, యూకు కనుక్కున్నాడు. అంటే ఏం లేదు, యూట్యూబ్ ఎలా వర్క్ చేస్తే సేమ్ అలాగే వర్క్ చేస్తుంది, అది పరిస్థితి. ఇలా ఒక అమెజాన్కి కావచ్చు, ఒక యూట్యూబ్కి కావచ్చు, ఫేస్బుక్కి కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాకి కావచ్చు, ఇలా ప్రతి దానికి కూడా వాళ్ళ దగ్గర ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఎలా తయారు చేశారు? అమెరికాను చూసే కాపీ కొట్టారు. వాళ్ళ చైనా నమ్మే విధానం ఎలా ఉంటుందంటే, అయితే సొంతగా తయారు చేయాలి, వాళ్ళ వల్ల కాదు, సొంతగా ఏది తయారు చేయలేరు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఎవడైనా ఏదైనా తయారు చేస్తే దాన్ని చీప్ మోడల్ తయారు చేస్తాడు, వాడు కాపీ మోడల్ తయారు చేస్తాడు, తయారు చేసి వాడు వాడేలా చేస్తాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చైనా గురించి మనం నేర్చుకోవాల్సింది, ఏదైనా ఆ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనోడు స్నాప్చాట్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడు మన దేశాన్ని ఒక టైంలో అవమానించాడు. అప్పుడు వెంటనే మనోళ్ళు ఏదో 4 రోజులు హడావిడి చేశారు, అయిపోయింది. ఆ తర్వాత పబ్జీకి సంబంధించి బైట్ డాన్స్ అనుకుంటా, సో ఆ కంపెనీ వచ్చేసి మన దేశం మీద ఏదో
సమాచారం సేకరిస్తుంది చైనాకి సంబంధించి అని చెప్పేసి. ఆ టైంలో మన వాళ్ళు ఏదో పబ్జీకి ఆల్టర్నేటివ్ తీసుకురావద్దని చూశారు, కానీ వర్కౌట్ కాలేదు. మన దగ్గర టెక్ నిపుణులు ఉన్నారు. అదేవిధంగా ప్రపంచ దేశాలకి మీరు ఏ టాప్ కంపెనీ ఐటీ తీసుకున్నా సరే, సో ఆ కంపెనీస్లో మన వాళ్ళే మెజారిటీ పీపుల్ ఉంటారు. సీఈఓలు చూడండి, ఇప్పుడు సత్యనారాయణ గారు, సుందరి పిచ్చే గారు, అదేవిధంగా అడాబ్ సీఈఓ కావచ్చు, అదేవిధంగా చాలా ఇంటెల్కి నాకు తెలుసు, ఆయన ఇంటెల్కి సంబంధించి కూడా ఇండియన్సే ఉంటారు సీఈఓల కింద. ప్రపంచంలో ఉన్నటువంటి టెక్ కంపెనీలు అన్నిటికీ కూడా సీఈఓలు భారతీయులు ఉండే, కానీ భారతదేశంలో మాత్రం ఒకటి కూడా తయారు చేయరు. ఒకవేళ తయారు చేసినా కానీ అది పైకి రావు. ఎలా పైకి వస్తాయి? చైనా నుంచి మనం నేర్చుకోవచ్చు ఈ విషయాన్ని. చైనా ఏం చేస్తుందంటే వాళ్ళ దేశంలో ఒక క్రోమ్ని వాడనీయదు, అదేవిధంగా యూట్యూబ్ని వాడనీయదు, ఇన్స్టాని వాడనీయదు, అమెజాన్ వాడనీయదు, వాళ్ళ మీద ఆంక్షలు పెడుతుంది. ఆ దేశంలో అమెజాన్ వాడితే కనుక ఆ దేశానికి సంబంధించినటువంటి ఐటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒప్పుకోరు. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అవుతుంది, వెంటనే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు. సో ఆ భయాన్ని సృష్టించడం కారణంగా దానికి ఆల్టర్నేటివ్ కూడా వీళ్ళే తయారు చేస్తారు. ఇప్పుడు అమెజాన్కి ఆల్టర్నేటివ్ అలీబాబాని తయారు చేసి మీరు ఈ కామర్స్ దీన్ని వాడుకోండి, అమెజాన్ వాడొద్దు, అలీబాబాని మాత్రమే వాడండి. అప్పుడు ఆ దేశ ప్రజలంతా ఒక 6 నెలలు వాడకపోయినా సంవత్సరం తర్వాత ఇంకా దీన్నే వాడతారు. తప్పనిసరిగా ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా బ్లాక్ చేస్తారు, యూట్యూబ్ని బ్లాక్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు వాడాలంటే VPN త్రూ వాడాలి. అంత చేసి ఒకవేళ దొరికితే కనుక పోలీసులు జైలు ఏదైతే వచ్చులు ఉన్నాయో వాటిని లెక్క పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రపంచంలో అమెరికాని దెబ్బ కొట్టే విధంగా చైనా వ్యూహరచన వెళ్తూ ఉంది. కానీ మనం ఎక్కడ ఉన్నాం? మన విషయం చూసుకుంటే మాత్రం మనది ఏమి కనిపించవు మీకు ఎక్కడా కూడా. ఏదో ఒక ఫ్లిప్కార్ట్ కనిపిస్తుంది, ఒక స్విగ్గీ జొమాటో కనిపిస్తుంది, ఒక ర్యాపిడో కనిపిస్తుంది, పెద్ద అనుకున్నది ఒక ఓయో, సో హోటల్ చైన్స్ ఉన్నాయి కదా, ఇది కనిపిస్తుంది. ఒక పెప్సీ దగ్గర నుంచి మొదలు పెడితే మన రాష్ట్రానికి సంబంధించి గోదావరి జిల్లాలో దాన్ని ఆక్టోస్ అనుకుంటా ఆ డ్రింక్ పేరు వచ్చేసి పెప్సీ కంటే సూపర్ ఉంటుంది అంట, థమ్స్అప్ కంటే సూపర్ ఉంటుంది, అంటే సాఫ్ట్ డ్రింక్స్ కంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మన వాళ్ళు తయారు చేసిన లోకల్ డ్రింక్ అది. కానీ దాన్ని మనం ఎక్కడ కూడా పాపులర్ చేయం. ఎప్పుడైతే పెప్సీ ఇంపోర్ట్స్ ఆగుతాయో ఆటోమేటిక్ ఇక్కడ ఉన్నటువంటి అవి పెరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా చైనా అనేది చీప్ ప్రొడక్ట్ని తయారు చేయడంలో చీప్ కంట్రీస్కి చీప్ ప్రొడక్ట్స్ని ఇచ్చింది. అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్కి డబ్బున్న సంపద కలిగినటువంటి దేశాలకి సంపద ఉన్నటువంటి ఏ అయితే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవే ఇచ్చింది అనమాట. కాబట్టి మనం చైనా దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఎస్, చైనా డైరెక్ట్ అటాక్ చేస్తా, ఇండైరెక్ట్ అటాక్ చేస్తా అంటే నేను చెప్పేది ఏంటంటే చైనా కంటే మనకి ఏ రోజుకైనా థ్రెట్ అనేది అమెరికాని నమ్ముతాను నేను. ఈ రోజున చైనా మన పక్క దేశం కాబట్టి, చైనాతో మనకి గొడవలు ఉన్నాయి కాబట్టి అమెరికా మనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. కానీ అమెరికా ఎప్పుడు కూడా రష్యా లాంటి దేశం కాదు, లేదంటే ఇజ్రాయెల్ లాంటి దేశం ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే మనం కష్టకాలంలో ఉంటే మన కోసం ప్రాణం పట్టేది ఒక రష్యా, అదేవిధంగా ఇజ్రాయెల్. కానీ చైనా మన కోసం ప్రాణం పెట్టదు. అమెరికా ప్రాణం పెట్టదు. మనము అంటే ఇండియా చైనా కొట్టుకుంటే కనుక ఆయుధాలు సరఫరా చేసి మన దగ్గర నుంచి డబ్బులు దొబ్బుకుపోతూ ఉంటుంది అనమాట. ఇంతకాలం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్కి లక్షలాది కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చి, ఏదైతే ఆయుధాలను ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి వనరులు లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి దిక్కుమాలిన దేశం అమెరికా. సో ఈ రోజున అమెరికా పీఠం కదలబోతుంది. అందులో భాగంగానే గ్రీన్లాండ్ని కొంటాం. గ్రీన్లాండ్ ఎందుకు కొంటాను అంటున్నాడంటే, సో అక్కడి నుంచి ఆపరేట్ చేస్తే కనుక ప్రపంచంలో ఎక్కడికైనా న్యూక్లియర్ వెపన్స్ని ఆపరేట్ చేయొచ్చు. ఆ గ్రీన్లాండ్ అనేది అదొక క్రూషియల్ ప్లేస్ అనమాట. అందుకోసం అని చెప్పేసి దాన్ని మేము కొంటాం. అదేవిధంగా దాంట్లో యురేనియం నిల్వలు కూడా ఉన్నాయి అనమాట. ఆ గ్రీన్లాండ్లో కొంటామని చెప్పేసి ఆ దేశంతో కయ్యం పెట్టుకోవడానికి ముందుకెళ్తున్నాడు. అదేవిధంగా పనామా కాలువ ఉంది కదా, సో దాని విషయంలో కూడా ఇది మాకు సొంతం అని చెప్పేసి దాని మీద ఒక కయ్యానికి వెళ్తున్నాడు. ఇలా 1 కాదు 2 కాదు. అదేవిధంగా భారతీయులందరినీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అమెరికా నుంచి పంపించేస్తాం. అదేవిధంగా ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా తోలేస్తాం. అదేవిధంగా అక్రమ వలసదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము నలిపేస్తాం, చింపేస్తాం. ఇలా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తా ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ చీప్ ప్రోడక్ట్ని తయారు చేద్దాం. అదే అమెరికాకి ఆల్టర్నేటివ్ తయారు చేసుకుందాం. మనం కూడా మన దేశంలో కూడా ఒక స్పెషల్ ఒక కొత్త యూట్యూబ్ని తయారు చేసుకుందాం. సో దాన్ని మన భారతీయులు వాడే విధంగా చేద్దాం. అదేవిధంగా అమెజాన్కి ఆల్టర్నేటివ్ ఫ్లిప్కార్ట్ని ఎక్కువ వాడదాం. అదేవిధంగా ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, టిక్టాక్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆల్టర్నేటివ్లు తయారు చేద్దాం. తయారు చేసి మన దేశంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని మనం వాడే విధంగా మన గవర్నమెంట్ కనుక తీసుకుంటే కనుక చర్యలు తీసుకుంటే ఇది ఇప్పుడు వరకు చెప్పిన అమెరికాకి చైనాకి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో, సో డీప్ సీక్ కావచ్చు, బైడు కావచ్చు, అలీబాబా కావచ్చు, టిక్టాక్ కావచ్చు, AWS ఆఫీస్ కావచ్చు, కెవిలిన్ కావచ్చు, యూకు కావచ్చు, సో ఈ అన్ని అమెరికాకి ఆల్టర్నేటివ్ ఉన్నాయో అలాగే మనకి సంబంధించి కూడా ChatGPT విషయంలో ఇండియన్స్దే వాడాలి. అదేవిధంగా గూగుల్కి ఆల్టర్నేటివ్ ఇండియన్స్ తయారు చేసిందే వాడాలి. సో దాన్ని గూగుల్కి పోయి వేరే పేరు ఏదైనా పెడతారనేది మనకు అనవసరం. కానీ ఇండియన్స్ తయారు చేసి ఇండియాలో నుంచే దాని ఆపరేషన్స్ అని ఉండే విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తే చైనాకి ఏ రోజుకైనా మనం ఒక పోటీ అవ్వగలుగుతాం.
చైనాకి ఏ రోజుకైనా ఒక పోటీ అవ్వగలుగుతాం. చైనా ఈ రోజున స్పెషల్గా వాళ్ళకి జరిగినటువంటి అవమానంతో ఒకనొక టైంలో చైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంది, స్పేస్ స్టేషన్లో కలవాలనుకుంది. వాళ్ళు అక్కడ యాక్సెస్ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేసింది చైనా, మనకి ఏనాడు కూడా రష్యా కావచ్చు, అమెరికా, అంటే రష్యా ఇస్తుందిలే, బట్ ఏంటంటే అమెరికా ఏనాడు కూడా మనకి పక్కలో భళ్యం బద్ద శత్రువు అని చెప్పేసి భావించి స్పెషల్గా ఒక స్పేస్ స్టేషన్ ఇప్పుడే ఏర్పాటు చేసేసుకుంది. ఆల్రెడీ ఇప్పుడు ఒక స్పేస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు మెయిన్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అది కాదు, అమెరికా, రష్యా, కెనడా ఈ సంయుక్తంగా నిర్మించినటువంటి స్పేస్ స్టేషన్ కాదు ఇప్పుడు వాళ్ళది. వీళ్ళకి ఒక స్పెషల్ స్పేస్ స్టేషన్ ఉంది. సో అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి మనం అనుకుంటా చైనా వైరస్, కరోనా వైరస్, వాళ్ళు చేసే విషయాలు మీకు తెలియదు. వాళ్ళు తినేది కప్పలు బొద్దింకలు అయినా కానీ వాళ్ళు వాడే బుర్ర పక్కనోడు ఏది చేసినా సరే దాన్ని ఆల్టర్నేటివ్ తయారు చేస్తాడు. సింపుల్ చెప్పాలంటే ఒక రోల్స్ రాయిస్ కార్ అనేది ఒక 10 కోట్లు 20 కోట్లు పెట్టి తయారు చేశారు అనుకుంటే కనుక వీడు 25 లక్షలు లేదంటే 1 కోటి రూపాయలకి 10 కోట్లు పెట్టి తయారు చేస్తే 1 కోటి రూపాయలకి వీడు తయారు చేస్తాడు దాని చీప్ కాపీని. ఇంచుమించు అది అలాగే వర్క్ అవుతుంది. అదేవిధంగా ఒక ల్యాంబోర్గిని కార్ అనుకుంటే కనుక ఒక 2 కోట్లు 3 కోట్లు అనుకుంటే వీడు 25 లక్షలను తయారు చేస్తాడు దాన్ని. ఒక ఫోన్ మీరు చూడండి, అమెరికాకి సంబంధించినటువంటి ఐఫోన్ ఉంది కదా, దానికి ఆల్టర్నేటివ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సేమ్ ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఐఫోన్కి అంత సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళ ఫోన్లో. దీనికి సంబంధించి హువాయి ఫోన్ ఏదో ఉంటుంది అలాగే అమెరికాకి సంబంధించినటువంటి చాలా ఫోన్స్ సక్సెస్ కొట్టలేకపోయినాయి. మైక్రోసాఫ్ట్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఫోన్స్ వచ్చినాయి కదా, వర్కౌట్ కాలేదు. విండోస్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వచ్చినాయి అనమాట, కానీ సక్సెస్ కొట్టలేదు, ఓకే అవ్వలేదు. సో దాంతో ఫెయిల్ అయింది. కానీ చైనా వాడికి సంబంధించి చూడొచ్చు, వివో కావచ్చు, ఒప్పో కావచ్చు, మిగిలిన చాలా ఫోన్స్ కావచ్చు, చిప్ సెట్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అంతా కూడా చైనా నుంచే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ సందర్భంగా మనం చైనా నుంచి నేర్చుకోవాలి. అట్లీస్ట్ మనం సొంతగా ఏదైనా తయారు చేయకపోయినా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా తయారు చేస్తే దాన్ని చీప్ కాపీ అనేది తయారు చేసి మన దేశంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక మన దేశం కూడా సక్సెస్ అవుతుంది. అమెరికా కోసాలు కదలబోతున్నాయి. ఎక్స్పెక్ట్ చేయని విధంగా డీప్ సీక్ ఏదైతే ఉందో ప్రపంచాన్ని వణికిచ్చింది. అమెరికా దేశానికి 500 లక్షల కోట్ల లాస్ ఈ రోజున. ఆ విధంగా ఒక్క డీప్ సీక్తో 50 కోట్లు తయారు చేసినటువంటి ఒక ఓపెన్ ఏఐ ఒక అమెరికాను వణికిచ్చేసిందని చెప్పొచ్చు ఈ సందర్భంగా.